ఒరేయ్! ఎందుకు కొడుతున్నారురా వాడిని? ఎందుకంటారేంటి సార్? వాడు ఆ పాప మెడలో గొలుసు లాక్కెళ్తున్నాడు. గొలుసు లాక్కెళ్ళడం నువ్వు చూసావా? నేనే కాదు సార్, మా షాపోల్లో ఉన్న వాళ్ళందరం చూసాము. చూసింది చూసినట్టు పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలి. ఇస్తావా? ఓహ్! ఎందుకివ్వం? ఇప్పుడివ్వమన్నా ఇస్తాం. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే? సుప్రీం కోర్ట్‌కైనా వెళ్తాం. మీ షాప్ వాళ్ళందరొస్తారా? వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తారా? ఓహ్! బ్రహ్మాండంగా చెప్తాం సార్. రేయ్! ఇదే సెంటర్‌లో కొంతమంది రౌడీలు ఒక అమ్మాయి బట్టలూడదీస్తే సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఈ దొంగలా పట్టుకొని ఎందుకు కొట్టలేదురా? ఈ దొంగను పరిగెట్టించి, పరిగెట్టించి పట్టుకొని కొడుతున్నారు. ఆ రోజు ఆ రౌడీలను చూడగానే పరిగెట్టారేంట్రా? ఆడపిల్ల పరువు ముఖ్యమా? మెల్లో గొలుసు ముఖ్యమా? 4 వేల గొలుసు కోసం ఒక్కడిని ఇంతమంది కొడుతున్నారే! నలుగురిలో నూలు పోగు లేకుండా ఒక అమ్మాయి బట్టలుడదీస్తే ఎక్కడెళ్ళిందిరా మీ ధైర్యం? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళపై కూడా ఇలా చెయ్యి వేస్తే పట్టించుకోవద్దు. కొట్లో కూర్చొని ఉప్పు చింతపండు అమ్ముకోండిరా! ఛీ! మీ అబ్బా! ఏం బతుకులురా మీవి.